ఛానల్కు స్వాగతం. ఈరోజు ప్రపంచంలోనే తొలి మహిళా వ్యోమగామిగా ప్రసిద్ధికెక్కిన వాలెంటీనా తెరెస్కోవా 90వ జన్మదినం. ఈమె తొలి మహిళా వ్యోమగామే కాక అంతరిక్షంలో సోలో మిషన్లో పనిచేసిన తొలి మహిళ కూడా. ఈమె సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగామి, ఇంజనీర్, ఫెమినిస్ట్ కూడా. 1963లో వోస్టాక్ 6లో ప్రయాణం చేసి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి మహిళా వ్యోమగామిగా చరిత్రలో ప్రసిద్ధికెక్కారు. ఈమె ఒంటరిగానే ఈ యాత్రను పూర్తి చేశారు. తన 3 రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని అంతరిక్షంలో స్త్రీల శరీరంలో వచ్చే మార్పుల గురించి అనేక సమాచారాలను సేకరించారు. ఈమె స్టేట్ డ్యూమా సభ్యురాలు కూడా. 1937 మార్చి 6వ తేదీన మధ్య రష్యాలోని టుటాయివ్స్కీ జిల్లాలోని బోల్డోయి మాస్లెన్నికోవో అనే గ్రామంలో వాలెంటీనా జన్మించారు. ఆమె తండ్రి ఒక ట్రాక్టర్ డ్రైవర్ కాగా తల్లి జౌళి పరిశ్రమలో ఉద్యోగినిగా పనిచేసేవారు. తండ్రి 2వ ప్రపంచ యుద్ధంలో మరణించారు. వాలెంటీనా 1945లో తన 8వ ఏట పాఠశాల విద్య ప్రారంభించారు. కానీ దాన్ని 1953లోనే ఆపివేసి ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేయవలసి వచ్చింది. తరువాత విద్యను కరెస్పాండెన్స్ ద్వారా పూర్తి చేశారు. ఈమె యుక్త వయసులో ఉన్నప్పుడు పారాచూట్ పట్ల ఎక్కువ ఆసక్తి కనబరిచారు. అందువల్లే ఆమె స్కై డైవింగ్లో శిక్షణ పొంది 22వ ఏట మొదటిసారి ఆకాశంలో డైవింగ్ చేశారు. ఈ నైపుణ్యమే ఆమెను వ్యోమగామిగా ఎంపిక కావడానికి తోడ్పడింది. 1961లో ఆమె స్థానిక కోమోసోమోల్ నందు యువ కమ్యూనిస్ట్ లీగ్ నందు సెక్రటరీగా పనిచేశారు. తరువాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ది సోవియట్ యూనియన్ నందు చేరారు. ఈమె వ్యోమగామిగా ఎంపికైన తర్వాత జెట్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ శిక్షణ కూడా పొందారు. జూన్ 16, 1963న తన అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. తెరెస్కోవా ప్రయాణించిన నౌక పేరు వోస్టాక్ 6. అంతరిక్షంలో ఈమె 2 రోజుల 23 గంటల 12 నిమిషాలు గడిపారు. ఈ సమయంలో భూమి కక్షలో భూమి చుట్టూ 48 సార్లు తిరిగారు. అంటే ఇది అప్పటి వరకు అమెరికా వ్యోమగాములు గడిపిన సమయం కంటే చాలా ఎక్కువ. ఆమె విజయానికి గుర్తుగా ఒక ఆస్ట్రాయిడ్కు ఆమె సంజ్ఞానామమైన చైకాను పెట్టడం జరిగింది. తెరెస్కోవా ఫ్లైట్లో తన అనుభవాలను నమోదు చేయడానికి ఒక లాగ్ బుక్ నిర్వహించారు. అంతరిక్ష ప్రయాణానికి తన శరీరం స్పందించిన తీరును నమోదు చేశారు. ఆమె భూమి యొక్క ఫోటోలు కూడా తీశారు. ఈ చిత్రాలన్నీ తరువాతి కాలంలో వాతావరణంలోని ఏరోసాల్ పొరలను కనుగొనటలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. 1963 జూన్ 19న భూమికి సురక్షితంగా ఆమె తిరిగి వచ్చారు. చక్కని వ్యోమగామిగా, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఆమె ఎన్నో విజయాలను సాధించారు. ఈరోజు మనం తొలి మహిళా వ్యోమగామి వాలెంటీనా తెరెస్కోవా జన్మదినం సందర్భంగా ఆమెను గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.